రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకే అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు. నా పేరు ముచ్చిరాములు. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపట కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇస్తానని హామీలు ఏవైతే ఇచ్చినారో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు గ్రామ సభల ద్వారా ప్రజలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు లబ్ధిదారులకు చెందే విధంగా గ్రామ పంచాయతీల లోపట పెద్ద సంఖ్య లోపట గ్రామ సభలు నిర్వహిస్తూ దానికి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరూ కూడా మమేకమై ఒకటై పార్టీ ఏదైతే అధిష్టానం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణ తీసుకుంటే 26 తారీఖు నాడు రైతు భరోసా 1 రైతులకు, రెండవది రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం, మిగతా సంక్షేమ పథకాలు మళ్ళా ఎన్ఆర్జీఎస్ కింద గ్రామీణ ఉపాధి హామీ పని లోపట భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్లకు 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయడం అనేది ఇదొక శుభసూచకం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా భూమి లేని వాళ్లకు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు కనుక కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపట ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏదైతే ప్రజలకు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా స్టెప్ బై స్టెప్ ఒకటి వెనుక ఒకటి కంటిన్యూయేషన్ చేస్తూనే ఉన్నారు కనుక ఈ యొక్క సంక్షేమ పథకాలు అందరికీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు కానీ మరియు ఎన్ఆర్జీఎస్ కింద భూమి లేనటువంటి వాళ్లకు 12,000 రూపాయలు పథకం కానీ మరియు ఇంట్లో రేషన్ కార్డులు లేనటువంటి వాళ్లకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం, గత 10 సంవత్సరాల కాలం పాలన చేసిన ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినందువలన ఖచ్చితంగా ఇస్తామని మాటిచ్చినాం. రేపు 26 తారీఖు నాడు గ్రామ సభలు పెట్టి ఖచ్చితంగా అందరికీ కూడా రేషన్ కార్డులు కానీ మరియు భూమి లేనటువంటి వాళ్లకు 12,000 రూపాయలు కానీ అలాగే రైతు భరోసా 12,000 రూపాయలు వేయడం కూడా జరుగుతూ ఉన్నది. నా పేరు బంగారు కృష్ణ సంగారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి మరో కొత్త పథకాలను అమలు చేయడానికి ముందుకు రావడం మంచి విషయం. కానీ ఏదైతే పథకాలను ప్రభుత్వం అమలు చేయదలుచుకుందో ఆ పథకాలను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే కాకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆ పథకాలు కేవలం పార్టీ కార్యకర్తల పథకాలుగా మిగిలిపోతాయి తప్ప ప్రజల పథకాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వాలు కేవలం వాళ్లకు కార్యకర్తల కుటుంబాలకు సంబంధించి మాత్రమే తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలను అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా కాకుండా
నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమగ్రంగా విచారణ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎంతోమంది చాలా రోజుల నుండి రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏండ్ల నుండి దాదాపు ఈ 8-10 ఏండ్ల నుండి కూడా కనీసం రేషన్ కార్డు కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. భర్త పేరు ఉంటుంది, భార్య పేరు లేదు. బా మళ్ళా భార్యాభర్త పేరు ఉంటుంది, పిల్లల పేర్లు లేవు. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఈ బెనిఫిట్స్ కానీ అదేవిధంగా ఎమర్జెన్సీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందాలన్నా కూడా పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఉంటే ఆ రకంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని చెప్పి ప్రభుత్వం నియమ నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేషన్ కార్డులు ఏవైతే ఈ ప్రభుత్వం ఇస్తుందో ఆ ఇచ్చే దాంట్లో కూడా ఏదో కొన్ని అవి ఆ నిబంధనల పేరు మీద అర్హులకు దక్కకుండా పోతే వాళ్ళకు తీవ్రంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పని చేసుకుంటే కూడా ఈరోజు 700-800 వచ్చినా కూడా అవి పెరుగుతున్నటువంటి ప్రస్తుత ధరలకు పేదలు ఇంకా పేదలుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బైక్ ఉన్న, కారు ఉన్న, చిన్న కార్లు ఉన్నా కూడా రేషన్ కార్డు కట్ చేస్తామన్న నిబంధనల వల్ల కూడా పేదలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కరెక్ట్గా ఆలోచించి ఆ రకంగా అర్హులైన వాళ్లకు పథకాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.